హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సత్యానికి అడ్డంగా దొరికిపోయిన మాణిక్యం చెంప పగలగొట్టి నిజం మొత్తం చెప్పించిన సత్యం. అదేంటి, మాణిక్యం సత్యానికి దొరికిపోవడం ఏంటి? అసలు ఎలా దొరికిపోయి ఉంటాడు? ఇక నిజమంతా కూడా చెప్పేసి ఉంటాడా? అసలు సీరియల్లో ఏం జరిగింది, అసలు ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సత్యం కుటుంబం అంతా భోజనాలు అయితే చేసేస్తారు. భోజనం చేసి కాసేపు బయట కూర్చుందామని చెప్పి బయట అయితే కూర్చుంటారు. అలా బయట కూర్చున్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే ప్రభావతి అడుగుతూ ఉంటుంది రోహిణిని. అమ్మా రోహిణి, ఏంటమ్మా మీ మావయ్య వస్తారు వస్తారు అని చెప్తున్నావు, ఇంకా రాలేదేంటి, ఎప్పుడు వస్తారు చెప్పు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. వెంటనే రోహిణి, వచ్చేశారు ఆంటీ. మా మావయ్య మలేషియాలో ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్లో దిగే చిన్ననాటి స్నేహితులుంటే వాళ్ళని కలుసుకుని వస్తానని చెప్పారు. వచ్చేస్తారు, రేపు ఉదయాన్నే ఇక్కడ ఉంటానని చెప్పారు అని రోహిణి అంటుంది. వెంటనే ప్రభావతి, వాళ్ళ మావయ్య వచ్చేస్తున్నారు, మనం ఏర్పాట్లు ఏమాత్రం తగ్గకుండా చేయాలి, అన్నీ కూడా సిద్ధం చేసేసి ఉంచాలి అని హడావిడి పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే సత్యమైతే, నిజమే, వాళ్ళ మావయ్యని చూడాలని నాకు చాలా ఆతృతగా ఉంది, వాళ్ళేంటో వాళ్ళ సంగతి ఏంటో తెలుసుకోవాలి కదా మనమని అని మాట్లాడుతూ ఉంటాడు సత్యం. వెంటనే బాలు, వామ్మో, ఆయన మలేషియా నుండి వస్తుంటే మా అమ్మ ఇక్కడ ఎంత హడావిడి చేసేస్తుంది, ఆయన మనిషి కాదా, ఆయన మనలాగే ఉంటాడు కదా. అంతేలే, అవునవును, మనలాంటి మనిషి అయినా ఆయనకి వెనకాల డబ్బు ఆస్తి ఉన్నాయి కదా, మనం మనుషుల్ని చూడం కదా, వెనకాలన్న డబ్బుల్ని ఆస్తుల్ని ఇవే కావాలి మనకి, ఏమంటావు ప్రభావతి, అది నిజమే కదా అని చెప్పంగానే ప్రభావతి, ఒరే బాలు, నువ్వు అత్తగారు పోరు లేకపోయినా నీ పోరు ఎక్కువైపోతుందిరా, కాసేపు నోరు మూసుకుంటావా. తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇక ప్రభావతి అయితే రోహిణిని పిలుస్తుంది. అమ్మ రోహిణి, మీ మావయ్య వస్తున్నారు, ఆయన మొహమాట పడుతూ ఉంటారు, నువ్వే దగ్గరుండి అన్నీ మాకు చెప్పాలి, ఆయనకి ఏం వంటకాలంటే ఇష్టం, ఏం తింటారు, అసలు ఏం నీళ్ళు తాగుతారు అవన్నీ చెప్పావనుకో, ఒకవేళ ఈ నీళ్ళు పడలేదనుకో నేను మీ మావయ్యకి మినరల్ వాటర్ తెప్పిస్తాను, సరేనా, ప్రతిదీ చెప్పు రోహిణి అని రోహిణితో అంటూ ఉంటుంది. ఇక వెంటనే రోహిణి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది, వామ్మో, మా మావయ్య డబ్బున్నవాడని మా అత్తగారు ఇంత హడావిడి చేస్తుంది, ఒకవేళ ఏ డబ్బు లేదు, ఇదంతా నాటకం అని తెలిస్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో అని ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటుంది. సరేనమ్మా రోహిణి, వెళ్ళండి, పడుకోండి, ఉదయాన్నే లెగవాలి కదా, అసలే మనం ఉదయాన్నే గుడికి కూడా వెళ్ళాలి, తొందరగా లేచి గుడికెళ్ళి పూజ అంతా చేయించుకుని తొందరగా వచ్చేసి ఇక ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవాలి కదా అని చెప్పేస్తూ ఉంటుంది. ఇక రోహిణి అయితే వెళ్ళి పడుకుంటుంది. ఇక శృతి అయితే రవితో అంటుంది, రవి, నా చెయ్యి చాలా నొప్పిగా ఉంది, ఎప్పుడు తగ్గుతుందో ఏంటో అని అనుకుంటూ ఉండగానే సుశీలమ్మ శృతి దగ్గరికి వస్తుంది. ఏందమ్మాయి, సున్నం పెట్టాను కదా, నొప్పి తగ్గిందా ఎప్పుడైనా అని అంటూ ఉంటుంది. తగ్గుతుంది లేగ్రాని, కొంచెం మంటగా ఉంది అని చెప్పంగానే, చిన్నదానికి అంత కంగారు పడిపోతున్న శృతి, ఇలాంటివి ముందు ముందు చాలా ఉంటాయి, అవన్నీ తట్టుకుని ముందుకు వెళ్ళాలి, సరే నా దగ్గర ఒక పసరు ముందుంది, ఇందాక నువ్వు నొప్పితో విలవిల్లాడటం చూశాను, ఇది కానీ రాసుకున్నావనుకో తొందరగా తగ్గిపోతుంది, ఇది బయట ఆకులు తెప్పించి చంద్రి చేత బాగా నూరించి రసం తీయించాను, ఇది ఇప్పుడు నువ్వు రాసుకున్నావు అనుకో ఉదయానికల్లా నొప్పి తగ్గిపోతుంది, ఇంగ్లీష్ మెడిసిన్ కన్నా ఇది చాలా బాగా పనిచేస్తుంది శృతి, రాసుకో అని చెప్పంగానే శృతి అయితే సుశీలమ్మని పట్టుకుని, చాలా థ్యాంక్స్ గ్రాని, ఐ లైక్ యూ గ్రాని అని చెప్పంగానే సుశీలమ్మ అయితే ఇక గదిలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఇటు పక్కన సత్యం ప్రభావతి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, రేపు పొద్దున్నే లెగవాలండి, అమ్మమ్మో చాలా పనులున్నాయి, ఈ పనులన్నీ ఎలా అవుతాయో ఏంటో, ఈ పొద్దున్నుంచి వంట చేసి చేసి నా చేతులు కాళ్ళు పీకిపోతున్నాయి అని చెప్తూ ఉంటుంది. వెంటనే సత్యం, ఒక్కరోజు వంట చేసినందుకు నువ్వే ఇంత అల్లాడిపోతున్నావే, రోజు మీనా చేత ఎన్ని పనులు చేయిస్తావు,
అందరూ తింటారే తప్ప కనీసం మీనా తిందా లేదా, అసలు ఎలా ఉంది, ఏం చేస్తుంది అని ఒక్కరైనా పట్టించుకుంటారా? ముఖ్యంగా నువ్వు ఆ ఇద్దరు కోడల్ని ప్రేమగా చూసుకుంటున్నావు, కానీ మీనా ఏం తప్పు చేసింది? బాలుని పెళ్లి చేసుకోవడమేనా తను చేసిన తప్పు? బాలు కూడా నీ కొడుకే కదా ప్రభావతి. నువ్వు వాళ్ళిద్దరిని ఒకలాగా, మీనాని ఒకలాగా చూడడం ఏమైనా కరెక్టా ఏంటి? చెప్పు. నువ్వు ఒక ఇంటి కోడలివే, ఒకప్పుడు నువ్వు కోడరికం చేసిన దానివే కదా అని చెప్తూ ఉంటాడు సత్యం. నేనెందుకు మీనని తేడాగా చూస్తా అండి? ఇందాక అన్నం తినిపించలేదా ఏంటి చెప్పండి? తినిపించావులే. ఏంటి నేను గమనించలేదనుకుంటున్నావా? ముందు నువ్వు ఎలా తినిపించావు? ఏదో కక్ష ఉన్నట్టు, పగబట్టినట్టు ఒక్కసారిగా దోసావు. అమ్మాయి ఎంత బాధపడుతూ ఉంటుంది. అదే నీ కూతురికైతే నువ్వు అలా చేస్తావా చెప్పు ప్రభావతి అని చెప్పంగానే, నేను ఉదయాన్నే లెగవాలండి, గుడికి కూడా వెళ్ళాలి. అసలే రోహిణి వాళ్ళ మావయ్య కూడా వచ్చేస్తున్నాడు. ఆయన్ని సరిగ్గా ఎలాంటి పొరపాట్లు రాకుండా మనం చక్కగా చూసుకోవాలి. నేను పడుకుంటున్నాను అని చెప్పి మాట మార్చేసి ప్రభావతి అయితే పడుకుంటుంది. ఇక ఇటు పక్కన బాలు అయితే మీనా దగ్గరికి వస్తాడు. మీనా, షీలా డార్లింగ్, ఎక్కడో చోట పడుకునిద్దిలే, నేను ఈ గదిలోనే పడుకుంటాను అని చెప్పంగానే మీనా అయితే, అబ్బెబ్బే అదేమీ లేదు బామ్మగారు నన్ను తిడతారు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, అయినా మీకు చల్లగాలంటే చాలా ప్రేమ కదా, చాలా ఇష్టం కదా అని మీనా చెప్తూ ఉంటుంది. వెంటనే సుశీలమ్మ, ఎరా బాలు ఇంకా వెళ్ళలేదా అని చెప్పంగానే, ఇది మరి అన్యాయం షీలా డార్లింగ్, ఇలా చేయడమే నాకు కరెక్ట్గా అని చెప్పంగానే, బాలునంటే నువ్వు వెళ్తావా లేదా ఉండు అని చెప్పి చెయ్యి పట్టుకుని లాక్కుని బయటికి గెంటేస్తుంది సుశీలమ్మ. అలా గెంటేసి తలుపులు వేసుకుని, మీనా నువ్వు పడుకో, ఆడికి ఇలాగే బుద్ధి చెప్పాలి మనం అని అంటూ ఉంటుంది. ఇక బాలు అయితే అస్సలు నిద్ర పట్టదు. అలా తిరిగి ఇలా తిరిగి మీనా కిటికీలో నుంచి మీనా మీద ఏదోటి వేస్తూ ఉంటాడు. మీనా అయితే, ఏంటండి బామ్మగారు ఉన్నారు కదా, ఇలా చేయడం మేము కరెక్టేనా, అసలు ఏంటి మీరు అని మీనా చెప్తూ ఉంటుంది. ఇక బాలు, పడుకుందిరే, నువ్వురా బయటికి రా మీనా, కాసేపు మాట్లాడుకుందాం అని చెప్తూ ఉంటాడు. ఇక మీనా అయితే, పడుకోండి అయినా సరే బాలు అయితే వినిపించుకోడు. ఇక మీనా ఎవ్వరూ చూడకుండా చిన్నగా బయటకు వస్తుంది. ఏంటండి ఇది, మనం భార్యాభర్తలు అయ్యుండి కూడా ఏదో దొంగోళ్ళ కలుసుకుంటున్నాము అని మీనా అంటూ ఉంటుంది. ఇదేమన్నా పద్ధత చెప్పండి? బామ్మగారు ఒక్కరూ పడుకున్నారు, లెగిశారంటే అస్సలు బాగుండదు అని మీనా చెప్తూ ఉంటుంది. అదేమీ లేదులే అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ ఉండగా వెనకాల నుండి సుశీలమ్మ చిన్నగా వస్తూ బాలుని చిన్నగా ఒక దెబ్బ కొడుతుంది. ఇక బాలు ఒక్కసారిగా ఉలిక్కి పడిపోతాడు. ఎవరు ఎవరు అని చూడంగానే, నాకు తెలుసురా నీ వేషాలు, నేను నిద్రపోయాక నువ్వు ఏదో విధంగా మీనాను బయటికి రప్పించేస్తావని నాకు తెలుసు, అందుకే నేను నిద్రపోయినట్టు నటించాను. రా మీనా, వీడి సంగతి నాకు తెలుసులే అని చెప్పి మీనాని లాక్కెళ్ళిపోతుంది. ఇక బాలు అయితే, అన్నంత పని చేసేసింది, మమ్మల్ని ఇద్దరిని దూరం చేసేసింది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే సుశీలమ్మ, వినిపించింది లేరా, నీ నాటకాలన్నీ నా దగ్గర కాదులే అని చెప్పంగానే బాలు, ఏంటిది, మనసులో మాట్లాడుకున్న మాటలు కూడా షీలా డార్లింగ్ కనిపెట్టేస్తుంది. ఈసారి ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు బాలు. ఇక మీనాని తీసుకుని సుశీలమ్మ అయితే గడి పెట్టి తాళం అయితే వేసేసుకుంటుంది. ఆ తాళం తన దగ్గరే దాచిపెట్టుకుని ఉంటుంది. మీనా నువ్వు పడుకో, ఇప్పుడు నిద్ర లేకపోతే రేపొద్దున్న తొందరగా లెగవాలి కదా, నిద్ర సరిపోదు అని చెప్పి ఇద్దరు కూడా నిద్రపోతారు. ఇక బాలు అలా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఏంటో ఎవరి గదిలో వాళ్ళు పడుకున్నారు, నన్ను ఒక్కడనే బయటికి గెంటేశారు. అలా నక్షత్రాలు అవన్నీ చూసుకుంటా చాలా హాయిగా ఉంది. పట్టణాల్లో ఉంటే ఇలా బయట పడుకోవడానికి ఉండదు, ఇలా చల్లగాలి పీల్చడానికి ఉండదు. ఒకవేళ మనం బయట పడుకున్నామనుకో, ఎవరొచ్చి ఏం దొంగిలిస్తారా అని భయం, ఎవరొచ్చి మన మీద ఏం కేసు పెడతారా అని భయం. ఈ పల్లెటూరులో ఉందనుకో, హాయిగా హ్యాపీగా ఎలాంటి భయం బెరుకు లేకుండా పడుకోవచ్చు అని చెప్పి బాలు అయితే నిద్రపోతాడు. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత మీనా తెల్లవారుజామునే లేచి మొత్తం ఇల్లంతా ఊడ్చేసి
బయట అందంగా ముగ్గు వేస్తుంది. అలా ముగ్గు వేస్తూ ఉండగా సుశీలమ్మ మీనా దగ్గరికి వస్తుంది. ఏంటి మీనా, కాసేపు పడుకోలేకపోయావా? చంద్రి వచ్చి ఈ పనులన్నీ చూసుకుంటుంది కదా అని చెప్తూ ఉంటుంది సుశీలమ్మ. అయినా కూడా మీనా విందు. పర్లేదులే బామ్మ, ఎటు మా ఇంటికాడ ముగ్గు వేయడానికి కుదరదు. ఇక నా పనుల్లో నేను బిజీగా ఉండి ముగ్గు వేయాలన్నా కుదరదు. ఇక్కడ ముగ్గు వేసుకోవడానికి బాగుంటుంది, చాలా ఖాళీ ఉంటుంది అని చెప్పి ముగ్గు వేసుకుంటూ ఉంటుంది. ఇక ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మీనా ముగ్గును చూసి పొగుడుతూ ఉంటారు. చాలా బాగా వేసావు మీనా, చాలా అందంగా ఉంది. నీ చేతుల్లో ఏదో మాయ ఉంది. నీ మాట సరళంగా ఉంటుంది, నీ చేతలు కూడా అంతే సరళంగా ఉంటాయి మీనాని పొగుడుతూ ఉంటారు. అప్పుడే ప్రభావతి, శృతి, రోహిణి కూడా అక్కడికి వస్తారు. శృతి, రోహిణి అయితే అప్పుడే బ్రష్ చేసుకుంటూ ముగ్గు దగ్గరికి వస్తారు. ఇక వెంటనే సుశీలమ్మ అయితే, చూసావా, మీనా ఉదయమే లేచి ముగ్గు వేసింది. ఇక నీకు ఇష్టమైన కోడళ్ళిద్దరూ కూడా నోట్లో బ్రష్లు పట్టుకుని ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఇలాగే నేర్పించు నీ కోడలికి అని సుశీలమ్మ ప్రభావతి అంటూ ఉంటుంది. ప్రభావతి, వీళ్ళకి ముగ్గు వేయడాలు ఇవన్నీ రావు. ఎందుకంటే వీళ్ళు పుట్టినప్పటి నుండే బాగా డబ్బున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి పనులు చేయడానికి అందరూ ఉంటారు. అందుకే అలాంటి పనులేవి రావు, నేర్చుకుంటారులే అత్తయ్య అని చెప్పి సుశీలమ్మకి చెప్తూ ఉంటుంది. ఇక ఉదయం అయిపోతుంది. అలా అయిపోయిన తర్వాత మాణిక్యమైతే సూట్ కేసులు అన్నీ సదురుకుని క్యాబ్ అయితే ఎక్కి వస్తూ ఉంటాడు. అలా వస్తూ ఉండగా ఒక ఫోన్ అయితే వస్తుంది. ఏవండి, మాణిక్యం గారేనా మాట్లాడేది అని అనగానే, అవును నేను మాణిక్యాన్నే, చెప్పు అని అవతల వ్యక్తితో అంటాడు. అది కాదండి, మీరు మటన్ కొట్టుకి రావట్లేదు కదా, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏంటి, ఎప్పుడొస్తారేంటి, మీరైతే మటన్ బాగా కొడతారు అని చెప్పంగానే మాణిక్యం, నేను చాలా బిజీగా ఉన్నానప్పుడు రాజమౌళి గారి సినిమాలో నాకు ఆఫర్ వచ్చింది అని చెప్పంగానే అతను అయితే, ఏంటి, రాజమౌళి గారి సినిమాలో నీకు ఆఫర్ ఇచ్చారా, నిజం చెప్పవయ్యా, మటన్ కొట్టుకునేవాడినే పిలిచారా అని చెప్పంగానే, ఏంటి, మటన్ కొట్టుకునేవాడు మాత్రం ఆర్టిస్ట్ అవ్వకూడదా ఏంటి, అలా మాట్లాడుతున్నావు, నేను చాలా బిజీగా ఉన్నాను, ఒక 2 రోజుల దాకా మటన్ కొట్టు తెరవను, అప్పటిదాకా ఎవరు రావద్దు అని చెప్తూ ఫోన్ పెట్టేస్తాడు. ఇక వెంటనే క్యాబ్ డ్రైవర్ అడుగుతారు, ఏంటండి, మీరు రాజమౌళి సినిమాలో నటిస్తున్నారా, ఎక్కడ చేస్తున్నారు అని అడగంగానే ఇక వెంటనే మాణిక్యం తన మనసులో అనుకుంటూ ఉంటాడు, వామ్మో, ఇప్పుడు రాజమౌళి గారి సినిమా అని చెప్పాననుకో, ఇప్పుడు వీడెళ్ళి ఇంకొంతమందిని తీసుకువస్తారు, అలా అందరినీ తీసుకొస్తే రాజమౌళి గారు నా మీద చాలా కోప్పడతారు, వీడికి అసలు చెప్పకూడదు అని. అదేం లేదు తమ్ముడు, వాడు నన్ను బాగా ఇసుకిస్తున్నాడు, నాకు 2 రోజులు ఊరెళ్ళాల్సిన పని పడింది, అందుకే సరదాగా అలా చెప్పాను, అంతే, ఏం లేదు అని మాణిక్యం క్యాబ్ డ్రైవర్తో చెప్తాడు. మాణిక్యం అయితే సుశీలమ్మ ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తాడు. అలా వచ్చిన తర్వాత కారు సౌండ్ విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా, రోహిణి మా మావయ్య వచ్చినట్టున్నాడు అని చెప్పి బయటికి అయితే పరుగు తీస్తుంది. ఇక అలా వచ్చిన తర్వాత వెనకాలే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నగా నడుచుకుంటూ వస్తారు. ఇక ప్రభావతి అయితే చంద్రిని హడావిడి పెడుతూ ఉంటుంది. మలేషియా నుండి వాళ్ళ మావయ్య వచ్చాడు, వెళ్ళు, దిష్టి తీయాలి నువ్వు, ఆ గుమ్మడికాయ ఉంటే తీసుకురా అని చెప్పి చంద్రిని పంపిస్తుంది. ఇక సుశీలమ్మ అయితే ప్రభావతి చేస్తున్న హడావిడికైతే ఆశ్చర్యపోతూ ఉంటుంది. రోహిణి అయితే కారు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది, మా మావయ్య వచ్చాడు అని చెప్పి. ఇక వెంటనే రోహిణి వెనకాల ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా కూడా వెళ్తారు. ఇక మాణిక్యం అయితే కారు దిగుతూనే మటన్ కొట్టు మాణిక్యం కాస్త మలేషియా మాణిక్యంలా మారిపోతాడు. తనలో మలేషియా నుండి వచ్చిన వ్యక్తి పూనాడా అన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇక రోహిణి అయితే, ఏం మావయ్య, బాగున్నావా అని తన నటవ స్వరూపం చూపించేస్తూ ఉంటుంది. ఇక మాణిక్యం ఏమన్నా తగ్గాడా, అదేం కాదు. అమ్మా రోహిణి, నిన్ను చూసి చాలా రోజులైందమ్మా, ఎలాగున్నావు నువ్వు, ఎప్పుడు బిజీలో పడిపోయి ఫోన్లో మాట్లాడటమే తప్ప నిన్ను దగ్గరుండి చూసుకునే భాగ్యం మాకు లేదు, కనీసం
పెళ్ళి మేము చెప్పినట్టయినా చేసుకుని ఉంటే బాగుండేది. కానీ నువ్వు ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకుని మాకు దూరంగా వచ్చేసావు. మీ నాన్న చాలా బాధపడుతున్నాడమ్మా నీ గురించి అని చెప్పి ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక వెంటనే మనోజ్ నన్ను చూస్తాడు, ఇంకా నా వంక చూడట్లేదేంటి అని మాణిక్యం వంక ఆతృతగా చూస్తాడు. ఇక అలా చూస్తున్న మనోజ్ని చూసి, ఇతనేనమ్మా మా అబ్బాయి, చాలా బాగున్నాడమ్మా, నీకు తగ్గ జోడి, చక్కని జోడిని ఎంచుకున్నావు అని చెప్తూ ఉంటాడు. ఇక అలా మాణిక్యం మాట్లాడేసరికి మనోజ్ పొంగిపోతూ ఉంటాడు. వెంటనే ప్రభావతి గబగబా వచ్చేసి, బాగున్నారండి, ఏమైనా తాగుతారా అని హడావిడి పడిపోతూ ఉంటుంది. వెంటనే బాలు, ఇప్పుడే కదమ్మా వస్తా, తాగుతారా అంటున్నావు, లేకపోతే జ్యూస్ తీసుకొచ్చి తాగించేయకూడదు అని చెప్పంగానే బాలు వంకైతే కోపంగా చూస్తుంది. సత్యమైతే, ప్రభావతి ఇప్పుడే కదా వచ్చారు, ఆయన్ని లోపలికి రాని, లోపలికి వచ్చిన తర్వాత నిదానంగా అడుగుదు కానీ నువ్వెందుకు అంత కంగారు పడిపోతున్నావు అని చెప్పంగానే ప్రభావతి సైలెంట్ అయిపోతుంది. ఇక చంద్రి వచ్చి దిష్టి తీస్తుంది. మాణిక్యమైతే అనుకుంటూ ఉంటాడు, ఈ క్యారెక్టర్కి భలే చేస్తున్నారే అసలు, దిష్టి కూడా తీస్తున్నారు, కెమెరాలు ఎక్కడ పెట్టుంటారు అని చూసుకుంటూ ఉంటాడు. బాలు అయితే, అదేంటండి మీరు అటు ఇటు చూస్తున్నారేంటి, దేనికోసమైనా వెతుకుతున్నారా ఏంటి అని చెప్పంగానే, వీడు నాకంటే ఎక్కువగా నటించేస్తున్నాడు, వామ్మో ఇక్కడ ఎవ్వరు ఒకరికొకరికి తగ్గేలా లేరు, ఎలాగైనా సరే వీళ్ళందరినీ దాటుకుని నేనే నెంబర్ 1 అయిపోవాలి అని మాణిక్యం తనలో తను అనుకుంటూ ఉంటాడు. అలా అందరూ కూడా లోపలికైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి జ్యూస్ అయితే తీసుకొచ్చి ఇస్తుంది మాణిక్యానికి. వెంటనే మాణిక్యం తీసేసుకుని జ్యూస్ అయితే తాగేస్తాడు. సరేనండి, మీకు సరే మీరు కాసేపు రోహిణి గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి పంపిస్తుంది. ఇక వెంటనే రోహిణి తలుపులేసి, నీకు ముందే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా నటించాలి, తెలుసు కదా అందరూ కూడా ఎలా నటిస్తున్నారో, అందరినీ మించి నువ్వు కానీ నటించావనుకో రాజమౌళి గారు ఇదంతా కూడా లైవ్లో చూస్తూ ఉంటారు, కెమెరాలు అనేవి నీకు అసలు కనిపించవు, నీకు ఎక్కడ ఎతికినా కనిపించరు, అవి చాలా చిన్న కెమెరాలు, జాగ్రత్తగా ఉండు, రాజమౌళి గారు అంతా గమనిస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటుంది రోహిణి. చాలా బాగా నటించేస్తున్నారమ్మా ఇక్కడ వాళ్ళందరూ కూడా, నువ్వు కూడా ఏమాత్రం తగ్గడం లేదు, ఏంటి నువ్వు కూడా నాకు పోటీ వచ్చేస్తున్నావా ఏంటి అని మాణిక్యం అంటూ ఉంటాడు. నా సంగతి తర్వాత, ముందు వాళ్ళందరినీ దాటుకుని వెళ్ళాలి నువ్వు అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఇక అలా రోహిణి మాట్లాడుతూ ఉండగా సత్యమైతే రోహిణి దగ్గరికి వస్తాడు. అమ్మా రోహిణి, అమ్మా రోహిణి అని తలుపులు కొడుతూ ఉంటాడు. అలా కొట్టిన తర్వాత రోహిణి అయితే తలుపు తీస్తుంది. ఏంటి మావయ్య అని అడుగుతుంది. ఏం లేదమ్మా, మీ మావయ్య మెలకుగానే ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు. మెలకుగానే ఉన్నారు మావయ్య అని చెప్తుంది. సరేనమ్మా, మీ మావయ్యతో కాసేపు మాట్లాడతాను అని చెప్తూ ఉంటాడు సత్యం. ఇక కాసేపు ఆలోచించుకుంటూ ఉంటుంది రోహిణి. ఏం మాట్లాడతాడు ఇప్పుడు, నేను దగ్గర లేదనుకో ఏం వాగుతాడో ఏంటో అని. సరేనండి మాట్లాడండి అని చెప్పి రోహిణి టెన్షన్గా బయటకైతే వెళ్ళిపోతుంది. సత్యం అయితే మాణిక్యం దగ్గర కూర్చుంటాడు. ఏంటండి బిజినెస్లు అన్నీ బాగున్నాయా, అదేంటి వీరు ఎంత హడావిడి ఉన్నా సరే మీ అమ్మాయిని మీరు చూసుకోవడానికైనా రావాలి కదా, పెళ్ళయింది, అత్తగారింట్లో ఎలా ఉంటుంది ఏంటి అనైనా కాస్త చూడ్డానికి వస్తే చాలా బాగుండేది, సరే మీరు ఎప్పటికైనా వచ్చారు, అదే మాకు సంతోషం అని చెప్తూ ఉంటాడు సత్యం. సరేనండి, ఒకసారి రోహిణి వాళ్ళ నాన్నగారిని చూడాలని ఉంది, మీ దగ్గర ఏదైనా ఫోటో ఉందా చూపించండి ఒకసారి చూస్తాను అని చెప్పంగానే మాణిక్యం తన జేబులో తన ఫ్రెండ్ ఫోటో ఉంటే ఆ ఫోటో అయితే చూపిస్తాడు. ఆ ఫోటో చూడంగానే సత్యం అయితే షాక్ అయిపోతాడు. ఏంటి ఎవరు అని అడుగుతూ ఉంటాడు. అదేంటండి మీరే కదా అడిగారు రోహిణి వాళ్ళ నాన్నని చూపించమని. వీడే, అయ్యయ్యో కాదు కాదు, ఈయనే వాళ్ళ నాన్న, పెద్ద బిజినెస్ మ్యాన్ మలేషియాలో అని చెప్తూ ఉంటాడు. ఏంటి నిజమేనా, ఈయన
రోహిణి వాళ్ళ నాన్న నిజమేనా అని సత్యం ఒకటికి రెండు సార్లు అడుగుతాడు. నిజమే నిజమే అని మాణిక్యం చెప్తూ ఉంటాడు. వెంటనే సత్యం లెగిసి మాణిక్యాన్ని కాలర్ పట్టుకుని చెంప మీద రెండు తగిలిచ్చి, నిజం చెప్తావా లేదా? ఎవరు వీడు? అసలు నువ్వెవరు అని అడుగుతూ ఉంటాడు. ఇక మాణిక్యం, అదేంటి ఈ డ్రామాలో ఇవన్నీ కూడా ఉన్నాయా? ఎందుకు ఈయన నన్ను కొడుతున్నాడు? నాకంటే ఎక్కువగా యాక్ట్ చేస్తున్నాడు అని చెప్పినా కూడా సత్యం అయితే ఇంకా చంపలు వాయిస్తూనే ఉంటాడు. ఇక తట్టుకోలేక మాణిక్యమైతే సత్యం కాళ్ళ మీద పడిపోతాడు. ఏంటి ఇది డ్రామానే కదా, ఎందుకు ఇంతలా వాయించేస్తున్నారు నన్ను అని చెప్పగానే, డ్రామా ఏంటి డ్రామా? ఇది డ్రామా కథ కాదు అని సత్యం గట్టిగా అంటాడు. వెంటనే మాణిక్యం కాళ్ళ మీద పడిపోతాడు. సత్యం కాళ్ళ మీద పడిపోయి ఇక జరిగిన నిజమంతా కూడా చెప్పేస్తాడు. ఇదే ఇవాల్టి సీరియల్ ఎపిసోడ్ అయితే. తర్వాత కథలో ఏం జరుగుతుంది అనేది తర్వాత ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.